కృష్ణా జిల్లా ఆటోనగర్లో 28 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు ఆక్టోపస్ కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించామన్నారు. 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో దేవ్జీ అనుచరులు 9 మంది ఉండగా మిగతా 19 మంది హిడ్మా దళానికి సంబంధించిన మావోయిస్టులను తెలిపారు. ఈ క్రమంలోనే ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో సుమారు 200 మంది పాల్గొన్నామన్న ఎస్పీ విద్యాసాగర్ పూర్తి వివరాలు విచారణ అనంతరం వెలువరిస్తామని తెలిపారు. వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేసుకుని సార్ ఇంకా ఎంత టైం 15 రోజులు వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు సార్ 15 రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు. సో ఇప్పుడు దాకా పోలీసులకు అనుకోవాలి, మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా? నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలేం కదా. 15 రోజులు మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసా 15 రోజులు ఫస్ట్ డే నుండి ఉన్న మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రెండు మేము విచారించి టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము. అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్. మెయిన్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? రేపు చెప్తాను. మార్నింగ్ బిల్డింగ్కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం కానీ అంటే చూడండి, మన దగ్గర ఉండే వెపన్స్తో పోల్చుకుంటే, మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్తో పోల్చుకుంటే దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, దే ఆర్ రిలేటివ్లీ న్యూ చాలా మంది. అదే అండి, అది మనం ఒకసారి విచారిస్తే అండి వాళ్ళ పేర్లు అవి తీసుకోవాలి, డేటాబేస్లో చెక్ చేయాలి, వాళ్ళ మీద ఇంకా ఏమేమి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కనుక్కోవాలి. దట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ మోర్ దెన్ అ ఫుల్ డే. ఎక్కడండి ఎయిర్పోర్ట్ సమీపంలో? జోన్ కదా సార్, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా అంటే విఐపి జోన్. అలా ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్న నిషేధం ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా మనం గమనించుకుంటే. దీంట్లో చాలామంది బయట రాష్ట్రాల నుండి ఎంతోమంది ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అదేవిధంగా జార్ఖండ్ ఇక్కడ నుండి లేబర్స్ చాలామంది వచ్చి పోతూ ఉంటారు. అది ఈ రోజున జరుగుతుంది కాదు కదా. మనకి పెన్నూరు ఆటోనగర్లో ఎప్పటి నుండో బయట రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళటం అనేది అది సహజం. సో అలా వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద నిఘా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళేమీ చిన్నోళ్ళు కాదు కదా. ఇలా ఇంట్లోకి రాగానే అలా వెళ్ళి పట్టుకుని వచ్చేయడానికి వీళ్ళ మీద కొద్ది రోజులుగా నిఘా ఉండుంటుంది కదా మాకు కూడా. దీంట్లో లా అండ్ ఆర్డర్ సైడ్ నుండి ఐ వాజ్ దేర్. మా గన్నవరం డిఎస్పీ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కంకిపాడు, పెనమలూరు, అదేవిధంగా మన గన్నవరం ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ టీము లా అండ్ ఆర్డర్ టీం వచ్చింది. ముఖ్యంగా ఆక్టోపస్ టీం దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఆక్టోపస్ డిఏజీ గారు ఉన్నారు. సో ఇట్స్ ఎ జాయింట్ ఎఫర్ట్. ఇంటెలిజెన్స్ విభాగం నుండి వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో అది కోన్ కూడా ఒకటి ఏం సార్ ఇయేమో ఇక్కడ ఈ దళాలు ఆల్రెడీ పెయింటింగ్తో తయారు చేయించారు బ్యానర్లో. ఇప్పుడు ఇది మనకు ఒక సెట్ సరిపోతుంది. ఒక సెట్ సార్ బ్యాక్ సైడ్ పెట్టాలి.